సినిమాల ఫ్రాంక్ రివ్యూస్ కావాలంటే మాత్రమే మీరు ఇక్కడికి రండి. లేకపోతే అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. నో ప్రాబ్లమ్. మాకు 100 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నా చాలు. లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌ని పెట్టుకొని వాళ్ళ మెప్పు కోసం అబద్ధాలు మాట్లాడే కంటే మాకు నచ్చింది చెప్పడం మాకిష్టం. మా అభిప్రాయాన్ని చెప్పడం మా హక్కు. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇది ప్రజాస్వామ్యం. మమ్మల్ని శాసించడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మేము ఏ హీరోకి ఫ్యాన్స్ కాదు. మంచి సినిమాని ఇష్టపడే సగటు ప్రేక్షకులం. 'పుష్ప 2' ఎలా ఉంది అన్నది చెప్పడం ఒక రకంగా కష్టం. ఒక రకంగా అంటే ఏం లేదు. పొలిటికల్ బెంట్ ఉన్న వాళ్ళకి చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే బావుంది అంటే వైసీపీ వాడు అంటారు. బాగోలేదు అంటే జనసేన వాడు లేకపోతే టీడీపీ వాడు అంటారు. సరే మాలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదనుకోండి. మేము ఫ్రాంక్‌గా బాగున్నది, బాగోలేనిది మాకు నచ్చినట్టు, మాకు అనిపించినట్టు ఉన్నదున్నట్టు చెప్పేస్తాం కాబట్టి ఉన్నదున్నట్టు అంటే మళ్ళీ దానికి అర్థాలు లాక్కండి. ఏది ఉందని మాకు అనిపించిందో అదే మాకు ఉన్నది కాబట్టి ఉన్నదున్నట్టు చెప్పేస్తామని మేమంటాం. అబ్బే నిజానికి ఉన్న విషయం అది కాదు. మాకు అనిపించింది చెప్పామని మీరు అనుకోవచ్చు. ఏంటి మేము చెప్పింది అర్థం కాలేదా? ఏమండి మనం మాట్లాడుకునేది సుకుమార్ సినిమా గురించి. డైలాగుల్లో ఈ మాత్రం లాజిక్లు, ట్విస్టులు, మెలికలు లేకపోతే బాగుంటుందా? సరే విషయంలోకి వెళ్తే సినిమా ఎలా ఉంది అంటే పుష్పలాగే ఉంది. పుష్ప 1లో కథ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే అదే లైన్లో కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. నిజంగా పుష్ప అనేవాడు ఆ క్యారెక్టర్ ఉంటే వాడి స్టోరీ కంటిన్యూ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. మరి ఇంకేం బాగుంది కదా, బాగానే ఉన్నట్టు కదా. పాయింట్ ఏంటంటే ఆ కంటిన్యూడ్ స్టోరీ డైరెక్టర్ గారు బాగానే రాసుకున్నాడు కానీ మొదటి పార్ట్లో ఉన్న థ్రిల్ ఇందులో లేదు. అలాగని మరీ చెత్తగానూ లేదు. అంత థ్రిల్ లేకపోవడానికి కారణం అవే క్యారెక్టర్స్ కంటిన్యూ చేయాల్సి రావడం, అవే స్వభావాలు, ఆ పాత్రల మధ్యనే మళ్ళీ కొన్ని సీన్స్ క్రియేట్ చేయడం, ఇదంతా కొంత రైటర్కి ఫ్రీడమ్ తగ్గించేసి ఉండొచ్చు. పైగా ఫస్ట్ దాంట్లో గొప్పగా ఎలివేట్ అయిన పాయింట్స్ని ఇందులో మరింత ఎన్హాన్స్ చేసి ఆకట్టుకోవాలనే ప్రయత్నం కూడా కొంత తెలిసిపోతుంది. పార్టీ ఉంది పుష్ప 2 ఎలా ఉంది? జనం ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా సుకుమార్ ఈ సినిమా తీసాడా లేదా? ఇది చెప్పాలంటే సుకుమార్ సినిమాలోదే ఒక డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి. మీకు గుర్తుందా? 'నాన్నకు ప్రేమతో' మూవీలో సుకుమార్ రాసిన డైలాగ్ ఒకటి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు, నేను ఎలా ఆలోచిస్తానంటే నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను అని. నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. మరి సుకుమార్ తనకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి ఈ సినిమా తీసాడా, లేకపోతే కేవలం తనలాగే ఆలోచించాడా? అదే మాట్లాడుకుందాం. పుష్ప 1 ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. ఒక చిన్న కూలీ క్యారెక్టర్ని ఈ స్థాయికి ఇలా పెంచుకుని పోతున్నాడు ఏంటబ్బా అని జనం థ్రిల్ అయ్యారు. సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో పార్ట్ 2 మొదలెట్టారు. అక్కడి నుంచి జనం ఇది ఎలా ఉండబోతుందో అని ఆలోచించడం మొదలెట్టారు. మనం ఎలా ఆలోచించాలి అన్న విషయంలో సుకుమార్ గారే ఒక ఫార్ములా చెప్పారు కదా, మనకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి అని. సరే సుకుమార్ గారు చెప్పాడు కదా, ఆయన మనకంటే తెలివైనవాడు కాబట్టి మనం ఆయనకంటే తెలివిగా ఆలోచించాలని జనం రకరకాలుగా ఆలోచించి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. తీరా చూస్తే పాపం ఈ షూటింగ్ హడావిడిలో పడి సుకుమార్ గారు తనలాగే ఆలోచించాడు తప్ప తనకంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించలేదు. అందుకే జనాల ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోయాడు. బాగోలేదంటే ఓకే, సుకుమార్ మూవీలాగే ఉంది, కానీ జనం కోరుకున్నది అది కాదు, అంతకంటే ఎక్కువ. సుకుమార్ గారు తను ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి కాకుండా తనకంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి ఈ సినిమా తీసుంటే ఖచ్చితంగా ఎంతకంటే బాగుండేది. అసలు ఎక్కడ థ్రిల్ చేయలేదా అంటే ఓకే, సుకుమార్ డైలాగుల్లో ఉండే ఆ పంచి అవన్నీ అలాగే ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉన్నాయి. కానీ మొదటి దానంతా ఎందుకు పవర్ఫుల్గా లేదు అంటే దానికి 3 కారణాలు. 1లో జనానికి ఎక్స్పెక్టేషన్ లేదు, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది. అది మొదటి కారణం. రెండో పాయింట్, పుష్ప 1లో సక్సెస్ అయిన పాయింట్స్నే మరింత ఎన్హాన్స్ చేసి చూపించాలనే తాపత్రయం వల్ల ఆశ్చర్యం కలిగించే కొత్త పాయింట్స్ పెద్దగా యాడ్ చేయలేకపోయారు. ఆ గంగమ్మ తల్లి వేషం లాంటి 1-2 పాయింట్స్ తప్ప పుష్ప 1 కంటే కొత్తగా వచ్చి చేరిన ఎలిమెంట్స్ ఇందులో ఏమున్నాయి వెంటనే చెప్పేయంటే 1-2 కూడా గుర్తురావు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, మూడో కారణం, ఒరిజినల్గా ఆ కథలోనే ఉంది. పుష్ప ఎదిగిపోవడం. ఒక దిక్కు దివాణం లేని కూలి ఒక పెద్ద సిండికేట్ నడిపే స్థాయికి ఎదిగాడంటే అది ఆసక్తికరంగా ఉంటుంది. కానీ సిండికేట్ లెవెల్లోకి వెళ్ళిపోయి చేతి వేళ్ళని బంగారు ఉంగరాలతో సింగారించుకునే లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ మీద ఖచ్చితంగా ఆసక్తి తగ్గిపోతుంది. సామాన్య ప్రేక్షకుడు, సామాన్య జనం ఆ క్యారెక్టర్కి ఇచ్చే సపోర్ట్ కూడా తగ్గిపోతుంది. ఎస్, ఇది నిజం. పబ్లిక్ ఎప్పుడు అలాగే ఉంటారు, అలాగే ఆలోచిస్తారు. సమాజానికి ఔదార్యం చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారి విషయమే తీసుకోండి. ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా ఎదుగుతున్న టైంలో ఆయనకి పాపం జనంలో బాగా సపోర్ట్ ఉండేది. అదిగో మా తెలంగాణ నుంచి ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ వస్తున్నాడు, డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎంతో కష్టాలు పడి పైకి వచ్చాడు, మమ్మగా చిన్నవాడు అన్న లెవెల్లో సపోర్ట్ చేసేవారు. ఇదిగో ఆ తర్వాత పాపం ఆయన కష్టపడి ఎదిగాడు. ఎదిగిన తర్వాత
పరిస్థితి చూశారు కదా, చిన్న సినిమాలకి సినిమా థియేటర్లు దక్కనివాడు, ఆయనే డబ్బులన్నీ లాగేస్తాడు, ఇలా 1,00,000 కంప్లైంట్లు. సో సమాజం అనేది ఒకడిని ఎదిగే వరకు ఆసక్తిగా చూస్తుంది, ఎదిగిన తర్వాత వాడినే కిందకి లాగాలని చూస్తుంది. ఇదిగో పుష్ప 1 కంటే పుష్ప 2 మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి ఆ పాయింట్ కూడా ఒక కారణం. పుష్ప బాగుందా లేదా అంటే అబ్బే పరమ చెత్త ఇదో సినిమా అనేవాళ్ళు ఉన్నారు, అయ్య బాబు ఇదొక మహాద్భుతం అనేవాళ్ళు ఉన్నారు, అలాగే సుకుమార్ స్థాయిలో లేదండి పర్లేదు అనే మిడిల్ లెవెల్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. నిజానికి ఆ మూడోదే కరెక్ట్. ఇది మరీ అద్భుత కళాఖండం కాదు, అలాగని మరీ ఈ ఎనిమి గ్యాంగ్స్ చెబుతున్నట్టు చెత్త కాదు. ఆ పుష్ప 1లో సక్సెస్ అయిన ఎలిమెంట్స్ అన్నిటినీ, ముఖ్యంగా జనం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారు అనే ఎలిమెంట్స్ని నెక్స్ట్ లెవెల్లో చూపించి ఎన్హాన్స్ చేసి ఇది సీక్వెల్ అని ఒక జస్టిఫికేషన్ ఇవ్వడానికి సుకుమార్ ప్రయత్నించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ పుష్ప కారు కొంటే ఇక్కడ హెలికాప్టర్ కొన్నాడు. 1కి 2కి ఆ మాత్రం డిఫరెన్స్ ఉండాలే అని ముందే అనుకుని ఈ సీన్ పెట్టినట్టు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అది బాగా ఎలివేట్ అయింది అనుకోండి. అక్కడ ఫస్ట్ సీన్లో పోలీసులకి లక్ష లంచం ఇచ్చి బయటపడితే ఇక్కడ మొత్తం ఒక పోలీస్ స్టేషనే కొనేసే లెవెల్లో ఇలా సేమ్ పాయింట్స్ ఎన్హాన్స్ చేయడం జరిగింది. అలాగే సెంటిమెంటల్గా కూడా కొన్ని పాయింట్స్ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సీనే తీసుకుంటే జపాన్లో మొదలైంది. పుష్ప 1 కూడా ఆ జపాన్ గిటార్ తోటే మొదలవుతుంది. మరి ఆ సెంటిమెంట్ తోటే ఇక్కడ కూడా జపాన్ అన్నారు, కోనిచివో వతాషివా అంటూ జపనీస్ మాట్లాడించారు క్యారెక్టర్స్ చేత. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అనే టచ్ మొట్టమొదటి వాళ్ళనే తాపత్రయం కూడా ఆ జపాన్ సీన్ పెట్టడానికి కారణం అని అనిపించింది. అయితే ఆ ఇంటర్నేషనల్ ఎపిసోడ్కి అక్కడే సయోనారా చెప్పేశారు. అదేనండి, జపనీస్లో సయోనారా అంటే గుడ్ బై. సినిమా చరిత్రని తల్లకిందులు చేసేయాలనుకున్నారో ఏమో కానీ తల్లకిందులుగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ 10 నిమిషాల్లోనే మామూలు కథలోకి వచ్చేసారు. ఎందుకంటే జనం ఎక్స్పెక్ట్ చేసేది ఇది, అది కాదు. పుష్ప విదేశాల్లో చేశాడు స్మగ్లింగ్, ఇంకా అలా ఎదిగిపోయాడని చూపించుంటే జనం ఏమనేవారో తెలియదు. కానీ ఫస్ట్ పార్ట్లో హిట్ అయిన ఎలిమెంట్స్ని టచ్ చేయాలంటే జపాన్లో ఉండిపోతే కుదరదు కాబట్టి మళ్ళీ శ్రీవల్లి, మంగళం సీను అంటూ మామూలు లెవెల్లోకి వచ్చేసారు. సో పుష్పగాడు ఇంటర్నేషనల్ అన్నది ఒక కళలాగా చేసేసారనమాట. సరే, సినిమాలో ఇంటర్నేషనల్ అన్నది ఒక కళ అయినప్పటికీ సినిమా వసూళ్లు చూస్తే మాత్రం కళ కాదు అన్నట్టుగానే ఉంది. మామూలుగా సుకుమార్ తెలివితేటలు, డైలాగ్ పంచులు అవన్నీ ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్న మలాంటి వాళ్ళకి ఆ ఫ్లేవర్ కనిపించదు. అఫ్ కోర్స్ ఒక 4-5 చోట్ల సుకుమార్ రైటింగ్స్ అని అనిపిస్తుంది, కానీ అంతకు మించి కథలో పెద్దగా తెలివితేటలు కనిపించవు. అక్కడక్కడ సుకుమార్ మార్క్ డైలాగ్స్ ఉన్నాయి. షాక్ అయ్యావా అన్న చోట, పుష్పగాడు నా పక్కనుంటే నేను ఇలాగే ఆలోచిస్తానని అదొక డైలాగు. ఇవి తప్ప రైటింగ్ పరంగా గొప్పగా చెప్పుకోవడానికి లేదు. ఫస్ట్ పార్ట్లో జనం పుష్పని బాగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే, ఈ ప్రపంచంలో పేదవాడి ఈగోకి ఏమాత్రం వాల్యూ ఉండదు. పేదవాడిని ఎవరైనా హర్ట్ చేసినా ఆ అవమానాన్ని దిగమింగుకుని వాడు లోపలే బాధపడాలి తప్ప పైకి కోపాన్ని వ్యక్తం చేయలేడు, తన ఈగోని సపోర్ట్ చేసుకునేలాగా ఏమీ చేయలేడు. కానీ పుష్ప అలా కాదు. పేదవాడి ఈగోకి కూడా వాల్యూ ఉంటుంది, వాడు తలుచుకుంటే తన ఈగోని సాటిస్ఫై చేసుకోగలడు అని చూపించాడు. అదే జనానికి నచ్చిన కీ పాయింట్ అందులో. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కారు కొనడం కానీ, చేతిలోకి వచ్చిన 5 లక్షలతో కారు కొనేస్తే రేపు మళ్ళీ కూలీకి వెళ్లాల్సి వస్తుంది అనే భయం లేకుండా తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం వాడు ఎలా డెసిషన్స్ తీసుకుంటాడు అన్న పాయింటే జనానికి నచ్చింది. వచ్చే అమౌంట్ తగ్గిన వాటా కోరడం ద్వారా తన స్థాయి పెంచుకోవడం, ఇలాంటి ఈగో సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎలిమెంట్స్ పుష్పలో బాగా ఉన్నాయి. అవి జనానికి అప్పుడు బాగా నచ్చాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనవాడి చేతికి బంగారు ఉంగరాలు వచ్చేసాయి, ఇంకా ఈగో 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 అని దాంతోనే వెళ్ళిపోతే అది మొదట్లో ఇచ్చినంత కిక్ ఇవ్వదు. ఇక్కడ అదే జరిగింది. ఏదేమైనా మొట్టమొదటి రోజే దాదాపు 300 కోట్ల కలెక్షన్ అంటే సామాన్యమైన విషయం కాదు. సరే, కలెక్షన్స్ని బట్టి సినిమా గొప్పది అని అనాలంటే చాలా గొప్ప సినిమా. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకునేది సినిమా గురించి మాత్రమే, కలెక్షన్స్ గురించి కాదు. నిజానికి ఇదంతా ఇంత పెద్ద సక్సెస్ రావడానికి కారణం బాలీవుడ్ ప్రేక్షకులు. అఫ్కోర్స్ వాళ్ళు సౌత్ ప్రేక్షకులంతా ఎలైట్ పీపుల్ కాదు అనిపిస్తుంది. మతానికి సంబంధించిన ఏదో ఒక చిన్న ఎలిమెంట్ ఉన్నా వాళ్ళు నెత్తికెత్తేసుకుంటున్నారు ఈ మధ్య. ఇప్పుడు ఆ బాహుబలిలో శివలింగం కానీ, కార్తికేయలో కృష్ణుడి విషయం కానీ, మొన్నటికి మొన్న కల్కిలో అశ్వత్థామ, ఆ హనుమాన్ సినిమా, ఈ అన్ని చోట్ల మన దేవుళ్ళో, దేవతలో, పురాణాలో ఏదో ఒక ఎలిమెంట్ వాళ్ళకి టచ్ అవుతూనే ఉంది. అది అక్కడ పెద్ద ప్లస్ పాయింట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఈ గంగమ్మ జాతర అన్నది చాలా సక్సెస్ అయింది. నిజంగా అల్లు అర్జున్ పరంగా చూస్తే మాత్రం చాలా అద్భుతంగా చేశాడు. నటన పరంగా కూడా చాలా ఎదిగాడని చెప్పక తప్పదు. బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా ఉంటున్నారంటే,
ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని అన్నట్టుంటున్నారు. ओम नारायण 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 नारायण। तो दोस्तों आज 5 दिसंबर है। आज पुष्पा 2 द रूल थिएटर में रिलीज हो गई है। సో ఏదో ఒక రిలీజియస్ ఎలిమెంట్ ఇంక్లూడ్ చేస్తే సినిమాలో సౌత్ సినిమాలు సక్సెస్ అయిపోయే పరిస్థితి. కాంతార కూడా అంతే. సరే భక్తి పక్కన పెట్టి ఎథిక్స్ మాటకు వస్తే ఎంతో గొప్ప నిజాయితీ కలిగిన గొప్ప ఆఫీసర్గా పరిచయమైన ఆ భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్, ఫహద్ ఫజిల్ క్యారెక్టర్ని ఇందులో చీప్ చేసేసాడు. ఎంతో గొప్పవాడు, డ్యూటీ మీద ఎంతో నిబద్ధత ఉన్నవాడు అన్నట్టుగా ఫస్ట్ పార్ట్లో ప్రొజెక్ట్ చేసి ఈ సెకండ్ పార్ట్లో కూడా మొదట్లో అలా గొప్పగానే చూపించి మధ్య నుంచి అబ్బాయి వీడు కూడా ఎదవేరా అన్నట్టు చీప్ చేసేసాడు. చాలా దారుణమైన విషయం అది. ఇప్పుడు పుష్ప చేసేది నిజాయితీ ఉన్న పని కాదు, అది అడవులు నరికేయడం. దానికి ఆపోజిట్గా ఉండేవాడు వాడు కూడా నిజాయితీగా లేకపోతే ఇంకేముంది, దొంగే హీరో. పోలీస్ కూడా దొంగ అయితే దొంగ ఇంకా పెద్ద హీరో అయిపోతాడు. ఈ షెకావత్ గాడికి నిజాయితీ లేదు అని తెలియగానే పుష్ప కూడా నిజాయితీకి విలువిచ్చేవాళ్ళగా మారిపోతాడు. అదిగో గోవిందప్ప నీకంటే సిన్సియరు, వాడికి సెల్యూట్ చేస్తామని చెప్పి ఒక డైలాగు. దాని ద్వారా ఈ పుష్ప వాల్యూ పెంచాలని ట్రై చేశాడు డైరెక్టర్. అంటే వీళ్ళు వెళ్ళి దొంగ పనులు చేస్తున్నా పోలీసులు మాత్రం నిజాయితీగా ఉండాలని ఒక సందేశం అనుకోవాలి. ఏదేమైనా ఎథిక్స్ దేవుంది, భక్తి ముఖ్యం అనే కాలం ఇది. సరే సినిమా క్వాలిటీ ఎలా ఉంది, యాక్టర్స్ ఎలా చేశారు, కథ ఏముంది, ఇవే తప్ప ఈ సినిమాలో ఎథిక్స్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అనుకోండి. జనానికే పట్టింపు లేనప్పుడు మనం మాట్లాడుకోవడం అన్నది అర్థం లేదు. మేము పుష్ప 1 రివ్యూలో కూడా ఈ పాయింట్ చెప్పాం. ఎథిక్స్ అన్నది ఎందుకు ముఖ్యం అంటే హీరోయిజం పెంచుకోవడం కోసం, హీరోని ఎలివేట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ చూపిస్తున్నది ఏంటి, అడవులన్నీ కొట్టిపడేయడం తప్పేం కాదు, ఏదోలాగా హీరో ఎదగాలి అంతే. ఇదే కదా మనం చూపిస్తున్నది. 1000 టన్నులైనా ఇస్తా, 2000 టన్నులైనా ఇస్తా అని అలా ఎదిగిపోతుంటాడట హీరో. ఇప్పుడు ఒక టన్ను బరువు ఉండే చెట్లు కొట్టేస్తే పర్యావరణానికి ఎంత ప్రమాదం. ఇక్కడ హీరోయిజం ఎలివేషన్ కోసం 1000 టన్నులు అంటాడు, 2000 టన్నులు అంటాడు. సుకుమార్ది ఏం పోయింది, 10,000 టన్నులు అని కూడా రాయొచ్చు. కానీ ఏం చెప్తున్నావు జనానికి, మనిషి ఈగో సాటిస్ఫాక్షన్ ముఖ్యం కానీ ప్రపంచం పర్యావరణం ఎలా పోయినా పర్లేదని. అదే కదా ఈ దొంగతనాలు ఎంత బాగా చేయొచ్చు, ఎంత తెలివితేటలతో చేయొచ్చు. ఏమైనా అంటే సినిమాని సినిమాలో చూడండి, సందేశాత్మక చిత్రం కాదు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తుంటారు అనుకోండి. సరే మొత్తానికి సినిమాలో చెప్పింది ఏంటయ్యా అంటే డబ్బుంటే వ్యవస్థలన్నింటినీ కుప్ప కూల్చేయచ్చు, అరాచకం సృష్టించవచ్చు. ఎస్ ఇదే చెప్పింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన వాడిని తీసుకురావడానికి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళందరి జీతాల డబ్బులు మొత్తం కట్టేస్తాడు. సో పోలీస్ స్టేషన్లో పోలీస్ అన్నవాడే లేకుండా పోతాడు. సో ఈ సమాజంలో కూడా పోలీసు, రక్షణ వ్యవస్థ ఇవన్నీ లేకుండా డబ్బుతో అందరినీ కొనేసి ఒక అరాచకం సృష్టించవచ్చు. వాడే హీరో, అలా సృష్టించగలిగేవాడే హీరో. మీరు వాడినే ఆదర్శంగా తీసుకోండి అని చెప్తున్నట్టు అనిపించింది మాకు ఈ సినిమా చూస్తుంటే. కానీ హిందీ వాళ్ళకి మాత్రం ఈ సినిమా బాగా ఎక్కేసిందండి. టైం బాగుంటే అన్నీ అలా కలిసి వస్తాయంటారు. ఇది ఒక అద్భుత కళాఖండం కాకపోయినా హిందీ వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో ఆ ఫీలింగ్స్ అంటూ రష్మిక, అల్లు అర్జున్ మధ్య సీన్స్ కొన్ని చాలా చిరాగ్గా అనిపించాయి మాకు. అంత చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినప్పుడు ఏదో యాక్షన్ సీన్స్ అలాంటివి అయితే బాగుంటుంది, కానీ మరీ కొంత ఇబ్బంది అనిపించింది కొన్ని సీన్స్. ఇదే కామెంట్స్ అక్కడ బాలీవుడ్లో కూడా కొంతమంది చేస్తే బాలీవుడ్ ప్రేక్షకులు మొత్తం వాళ్ళ మీద తిరగబడుతున్నారు. ఎందుకంటే బాలీవుడ్ ఎంతకంటే చెడిపోయింది. అక్కడ అన్ని ఏకపన సంబంధాలు, లెస్బియన్స్ కథలు, ఇలాంటి కథలు ఎక్కువైపోయి వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాలో చూపించిన ఈ సీన్స్ని ప్రేక్షకులే సపోర్ట్ చేస్తున్నారు. అవును మరి భార్యాభర్తల మధ్య ఉండే శృంగారం కూడా చూపించాడయ్యా, చాలా చాలా అద్భుతంగా చేశాడు, సౌత్ వాళ్ళు చాలా మన సంస్కృతి సంప్రదాయాలు నిలబెడుతున్నారని చెప్పి అక్కడ విమర్శకులకి ఎదురు తిరిగి మరి ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నారు. మరి టైం కలిసి రావడం అంటే ఇదేనేమో. और अभी दूसरे पार्ट में अभी इनका विवाह हो चुका है, अभी भी इनको वही पति और पत्नी के रिलेशनशिप को ऐसे क्यों दिखा दिया और उसके बाद में पत्नी कह रही मेरी फीलिंग्स जग गई, वो शारीरिक संबंध बना रहे हैं। एक सीन में ये भी दिखाया है डायरेक्टर सुकुमार, उन्होंने पुष्पा भी एक सीन में कह रहा है कि नहीं यार अब मेरी फीलिंग जग गई, अब సరే బాలీవుడ్ వాళ్ళు చెప్పినట్టు అక్రమ సంబంధాల కంటే భార్యాభర్తల సంబంధాలని చూపించడం మంచిదే, కానీ మరీ అంత ఎక్కువగా చూపించాల్సిన పని కూడా లేదు. అందులోనూ అమ్మవారి పవిత్రమైన డ్రెస్సులో ఉన్నప్పుడు ఆ ముద్దు పెట్టుకోవడాలు, భర్త అయినా సరే అలా ముద్దు పెట్టుకోవడం కరెక్టా? పైగా అక్కడే ఆ అమ్మవారి మొక్కు అదంతా అయిన వెంటనే ఆ డ్రెస్తోనే జ్యూయెట్లు, అది కరెక్ట్? ఓం నారాయణ 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 నారాయణ. సరే సనాతని అనే కోణంలో చెప్పాలంటే చాలా చెప్పచ్చు అనుకోండి, కానీ ఏం చేస్తాం, ఈ సినిమా గురించి ఎంత ఫ్రాంక్గా మాట్లాడినా మనకి ఏదో ఒక బెంట్ అంటగడతారు. విమర్శిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు, పొగిడితే వైసీపీ పార్టీ వాడు పేటీఎం ఇదే అంటారు చీప్గా. సరే అవన్నీ మేము లెక్క చేయమనుకోండి, ఎందుకంటే అసలు సినిమా విమర్శ అంటే ఏంటో తెలియక ప్రతిదానికి ఇష్టం ద్వేషం అంటగట్టి జనం ఎంత చీప్ కామెంట్స్ చేస్తున్నారో చాలా కాలంగా చూస్తున్నాం కాబట్టి వాటిని పెద్దగా కేర్ చేయం. సరే ఫీలింగ్స్ అంటూ ఆ ఫీలింగ్సే కాకుండా ఇంకా చాలా రకాల ఫీలింగ్స్ చూపించాడు అనుకోండి. ఆ ఫ్యామిలీ దూరం అవడం వల్ల
హీరో బాధపడే ఆ ఫీలింగ్స్ని బాగా క్యాప్చర్ చేశాడు. ముఖ్యంగా భార్య గర్భవతి అయినప్పుడు ఆ పుట్టే వాళ్ళ గురించి ఫీల్ అయ్యి బాధపడే సీను అల్లు అర్జున్ బాగా చేశాడు. అయితే ఇక్కడ కర్మ ఏంటంటే సినిమాల్లో హీరో ఫీలింగ్స్కి తప్ప ఇంకెవ్వరి ఫీలింగ్స్కి వాల్యూ లేదా అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పాత సినిమాల్లో విలన్ హీరో తరుముతూ ఉంటాడు, ఆ పక్కన ఎవడో రోడ్డు పక్క బైక్ పార్క్ చేసి ఆ టాయిలెట్కి వెళ్తుంటాడు, ఈ హీరో గారు విలన్ తరుముతూ ఆ బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఎంతసేపు మనకి ఈ హీరో ఎలివేషను, వాడు విలన్ను పట్టుకోవాలి, ఇదే ముఖ్యం తప్ప ఆ రోడ్డు పక్క వాడి జీవితం ఏంటి, వాడు పాపం ఏ అర్జెంట్ పని మీద వెళ్తున్నాడో అదంతా మనకు పట్టదు. ఎందుకంటే మనకి ఎంతసేపు మన హీరో కథ ముఖ్యం. అంటే మనిషి తన జీవితం గురించి తప్ప పక్కవాడి గురించి పట్టించుకోడు. ఇప్పుడు తన బిడ్డ గురించి, తనకుండే అనుబంధాల గురించి తెగ ఫీల్ అయిపోయే పుష్ప మరి వీడు ఎంతమందిని నరికేశాడు, వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటి, అది ఎవరికీ అక్కర్లేదు. సో హీరోయిజమే మనకు ముఖ్యం. మానవత్వ విలువలు, మనిషి అందరితో ఎలా ఉండాలి, వీటన్నిటికంటే ఒక వ్యక్తి ఎలా ఎదగాలి, తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏదైనా చేసి అందరినీ తొక్కుకుంటూ ఎలా పైకి రావాలి, ఇతరులు ఏమైపోయినా సరే డబ్బుతోటి లోకాన్ని జయించి హీరోనని ఎలా అనిపించుకోవాలి, వీటన్నిటినీ చూపిస్తూ మనిషిలో ఉండే స్వార్థానికి ఒక విధమైన కిక్నిచ్చే సినిమాలు ఇవి. ఇప్పుడు మొన్న లక్కీ భాస్కర్ మూవీ కూడా ఇంతే, నువ్వు ఎలాగైనా సంపాదించని చెప్తాడు. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనానికి కూడా ఆదర్శాలు, ప్రపంచానికి మేలు, ఏది మంచిది, అందరికీ ఏది మంచిది అనే దానికంటే కూడా ఒకడు హీరోగా ఎదగడం చాలా ఇంపార్టెంట్. దానికే క్రేజ్ ఎక్కువ. సగటు మనిషిలో ఉండే స్వార్థానికి, అహంకారానికి, ఇతరుల్ని తొక్కైనా పైకి రావాలనే మనస్తత్వానికి ఈ హీరోలు సింబల్స్ లాంటి వాళ్ళు. ఇదేదో ఒక్క హీరో గురించి అనట్లేదు, మన హీరోల పాత్రలన్నీ ఇలాగే ఉంటాయి. మన కీర్తి, మన సంపాదన, మనం పైకి రావడానికి ఇతరులను తొక్కిపారేయడం, మనం సుఖంగా ఉండడం, మన ఈగో సాటిస్ఫై చేసుకోవడం. సగటు మనిషిలో ఉండే ఈ వికృతాలన్నిటికీ అక్కడ తెర మీద హీరో ఒక ప్రత్యక్షమైన సింబల్ లాగా కనబడుతుంటే మనకి నచ్చుతూ ఉంటాడు. అక్కడ పుష్ప పాత్ర స్మగ్లింగ్ చేసి కోట్లు కొడుతూ ఉంటే సినిమా కూడా జనాల మనసులు కొల్లగొట్టి కోట్లు కొడుతూ ఉంటుంది. సరే, ఫ్యూచర్లో ప్రపంచం ఎలా పోతే మనకేంటి, ఈరోజు హీరోయిజం ఎలివేట్ అయిందా లేదా, స్మగ్లర్లు, హంతకులు పెరిగితే మనకేంటి, చెట్లు పోయి అడవులు నాశనం అయితే మనకేంటి, ఇలాంటి సినిమాలు చూసి జనం ఇన్స్పైర్ అయితే మనకేంటి, అవ్వకపోతే మనకేంటి, ఈరోజు హీరోయిజం ఎలివేట్ అయిందా లేదా. ఆ విధంగా చూస్తే సూపర్ సక్సెస్ఫుల్ మూవీ, అద్భుతంగా ఉంది. అందరూ తిలకించండి. ఎథిక్స్ గురించి పట్టించుకోకండి. ఏం చేసైనా సరే సినిమాలో హీరో పాత్ర ఎదగాలి. మనం ఎలాంటి సినిమాలు తీసైనా సరే తెలుగు వాళ్ళు ఇండియాలో నెంబర్ 1 కావాలి. మరి అదంతా జరుగుతుంది కాబట్టి సంతోషించండి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఇక కాంట్రవర్షియల్ మాటకొస్తే నిజానికి ఇందులో కావాలని ఏదో కాంట్రవర్షియల్ డైలాగ్స్ పెట్టారని అంటున్నారు, కానీ ఆ ఉద్దేశం ఎక్కడా కనిపించదు. రాజకీయ ఉద్దేశంతో చూస్తే తప్ప ఇందులో కథ బయటకు వచ్చేసి కేవలం ఏదో మెగా ఫ్యామిలీని ఏదో అనాలని పెట్టిన డైలాగ్స్ ఏమి ఉండవు. ఎవడరా బాసు, నాకు నేనే బాసు, అందరికీ నేనే బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు, వాడి కొడుక్కి నేనే బాసు అని ఏదో డైలాగ్ పెట్టాడని అన్నారు. నిజానికి అది ఏమీ లేదు. బాస్ అనే డైలాగ్ ఉంటుంది తప్ప నిజానికి అది బయట ప్రచారం జరుగుతున్నట్టుగా సినిమాలో లేదు. అదంతా ఎక్కువ ఊహించుకోవడం, ఎక్కువ అపప్రచారం చేయడం అంతే. అలాగే ఒక చోట పావలా వాటగాడివి అని వస్తుంది. ఇప్పుడు పావలా అన్న పదం వాడాడు తప్ప అదేమి పవన్ కళ్యాణ్ని కించపరచలేదు. అక్కడ జగపతి బాబు క్యారెక్టరు చెప్పాలంటే పుష్ప క్యారెక్టర్నే కించపరుస్తాడు పావలా వాటగాడివి అని. మరి అది పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇన్సల్ట్ అవుతుంది, అర్థం లేని మాట అది. ఇక తర్వాత 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేంటంటే పుష్పగాడిని తొక్కేయాలని చాలామంది చూస్తున్నారు, అందులోనూ నాకు మరీ శత్రువులు ఎక్కువైపోయారు అని చెప్పి అంటాడు. ఓకే, అది కొంతవరకు రిలేట్ చేసుకోవచ్చేమో. నిజానికి అది కూడా కథలో భాగమే. ఇక ఫైనల్గా భార్య మాట విన్నాడు అనే పాయింట్ కూడా ఉంటుంది. అక్కడ కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి కూడా కంట్రవర్షియల్ కాదు యాక్చువల్గా. ఇప్పుడు అల్లు అర్జున్ నిజ జీవితంలో ఏదో తన భార్య మాట విని వైసీపీకి సపోర్ట్ ఇచ్చాడని కామెంట్స్ వచ్చాయి. కానీ నిజానికి ఈ పుష్ప 2 కథ ఏనాడో డిసైడ్ అయిపోయింది, ఏనాడో రాసుకున్నారు. అప్పట్లో ఈ గొడవలు లేవు. ఆ కథ అంతా ఆ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. మరి ఇప్పుడు ఈ విషయాలు వచ్చిన తర్వాత కాదు కదా కథ రాసింది. సో ఈ కాంట్రవర్సీస్ అన్నీ కూడా మరి పనిగట్టుకుని చూసి ఇదేదో విమర్శించడానికి తీశాడు అని ఏదో భూతద్దంలో చూపించడం తప్ప నిజానికి అల్లు అర్జున్ కానీ, సుకుమార్ కానీ మెగా ఫ్యామిలీని కించపరిచింది ఎక్కడ లేదు సినిమాలో. ఫ్రాంక్గా చెప్పాలంటే అదే నిజం. देखो, टॉलीवुड इंडस्ट्री बॉलीवुड को बीट करने वाली है, ये बिल्कुल मैं आपको हकीकत बता रहा हूं. మరి మళ్ళీ పుష్ప 3 అదే అంటున్నారు. మరి అందులో హీరోయిజం ఎలా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. అసలు పుష్ప అనేవాడు ఫైర్గా ఎందుకు మారాడు? వాడికి చిన్నతనంలో తగిన ఆదరణ లభించక, తనని ఆ కుటుంబ సభ్యుడిగా గౌరవించలేదు, తనకి ఆ ఇంటి పేరుని ఇవ్వలేదు అనే పాయింట్లోంచి వచ్చిన అవమానాలు, అందులోంచి వచ్చిన కోపం, ఆ బాధలోంచి వచ్చిన కసి, ఆ కసిలోంచి లేచిన ఈగో, ఆ ఈగోలోంచి పుట్టిన క్రైమ్,
ఆ క్రైమ్ నుంచి పుట్టిన హీరోయిజం. ఇదే చూసాం మనం పుష్ప పార్ట్ 1 అంతా. ఈ పార్ట్ 2లో దానికి ఒక సొల్యూషన్ చూపించాడు. చిన్నతనంలో ఆ ఈగో మీద పడ్డ దెబ్బ మనవాడిని క్రిమినల్గా ఎదిగేలా చేసి కోట్లు సంపాదించేలా చేసి చివరికి మనుషుల్ని చంపైనా సరే కుటుంబ బంధాలని పొందగలిగే స్థాయికి ఎదిగేలా చేసిందని డైరెక్టర్ గారు చూపించాడు. మొత్తానికి హీరో గారు కోరుకున్న ఆత్మీయానుబంధాలు దగ్గరే కాబట్టి మరి పుష్పలో ఆ ఫైర్ చల్లారిపోయి పుష్ప మాత్రమే మిగిలే ప్రమాదం ఉంది కదా. అసలు పుష్పలో ఫైర్ పుట్టిందే ఆ అనుబంధాలు లభించలేదన్న పాయింట్లోంచి. కాబట్టి ఎప్పుడైతే కుటుంబం నుంచి ఆ ఆదరణ వచ్చిందో ఆ కోపం తగ్గిపోయి కసి చల్లారిపోయి పుష్పలో ఉన్న ఫైర్ కాస్త నీళ్లు చల్లిన నిప్పులాగా చల్లబడిపోతే వైల్డ్ ఫైర్ అనుకున్నది కాస్త ఒక మామూలు పుష్పం అయిపోయే అవకాశం ఉంటుంది కదా. అయితే మరి పుష్ప 3లో హీరోయిజం ఎలా ఉండబోతోంది? ఈగో సాటిస్ఫై అవ్వకపోవడం వల్ల పుట్టిన ఫైర్ మరి ఈగో చల్లారగానే ఆరిపోతుందా? లేకపోతే కుటుంబ పరంగా కూడా హృదయం శాంతించింది కాబట్టి మనిషి మరింత పవర్ఫుల్గా తయారవుతాడా? లేకపోతే మళ్ళీ ఫ్యామిలీ అనుబంధాలు గట్టిపడేసరికి వీళ్ల కోసం వాళ్ళ కోసం బంధాలు నిలబడడం కోసం ఆ పూర్వపు మొండి పట్టుదలను తగ్గించుకుని ఒక స్వచ్ఛమైన పుష్పం అయిపోతాడా? మొత్తానికి ఇది ఆలోచించాల్సిన విషయమే. ఏమైనా పుష్ప 2 వరకు ఆ హీరోయిజం ఆ ఈగో కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు కానీ పుష్ప 3లో అయితే అది కష్టమే అని అనిపిస్తోంది. ఏమైనా ఏదో సీక్వెల్ పేరుతో చెవిలో పుష్పం పెట్టకుండా ఉంటే చాలు. ఆల్రెడీ ఒక పుష్పం పెట్టారు. అదేంటంటే ఇంతకు ముందు చూపించిన ట్రైలర్లో ఉన్న విషయాలు, మనవాడు అడవిలోకి పారిపోవడం, ఆ పులి పుష్ప గురించి భయపడడం, ఇవన్నీ సినిమాలో లేవు. అది చాలామందికి ఆశాభంగం కలిగించింది. మరి బహుశా పుష్ప 3లో అయినా ఈ మిస్ అయిన ఎలిమెంట్స్ అన్నీ చూపిస్తారు. లేకపోతే అది కూడా ఇంకో కళ అని చెప్పి స్టార్టింగ్లో కళ కింద కొట్టేస్తారో మరి తెలీదు. అయ్యా సుకుమార్ గారు, మీరు కాస్త ప్రేక్షకుల పట్ల సుకుమారంగా ఆలోచించండి, మరీ కఠినంగా మారద్దు. ఎలక్షన్ టైంలో చెప్పింది నెగ్గాక వదిలేయచ్చు కానీ కనీసం ట్రైలర్లో ఆశ పెట్టింది సినిమాలో చూపించండి ప్లీజ్. అఫ్ కోర్స్ డైరెక్టర్స్ కూడా ప్రామిసులు నిలబెట్టుకోవాలనే రూల్ ఏం లేదు. జనాన్ని మాయ చేయడంలో వాళ్ళు కూడా రాజకీయ నాయకులతో పోటీ పడగలరు. ట్రైలర్లో చూపించింది సినిమాలో ఖచ్చితంగా ఉండాలని నియమం లేదు. సినిమా హిట్ అయింది కాబట్టి ఏరు దాటి తెప్ప తగలేయకుండా కనీసం పుష్ప 3లో అయినా ఆ ఎలిమెంట్స్ పెడతారని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా కొందరు ఒక మాట అనొచ్చు, ఏమయ్యా ఈ సినిమా ఇన్ని అద్భుతాలు సృష్టిస్తుంటే, అంతంత కనీ విని ఎరగని కలెక్షన్ సాధిస్తుంటే ఇది బాగోలేదు అది బాగోలేదు అని వంకలించడం ఏంటి అని కొంతమంది అనొచ్చు. ఇది కలెక్షన్స్ రివ్యూ కాదు, మార్కెట్ ట్రేడ్ రివ్యూ కాదు. ఇది సినిమా క్వాలిటీ పరమైన రివ్యూ. మంచి సినిమాలు రావాలి కావాలి అని కోరుకునే మాలాంటి వాళ్ళు క్వాలిటీ పరంగా మాత్రమే మాట్లాడతారు. మరి ఇన్ని అద్భుతమైన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా, కోట్లు వచ్చి పడిపోతున్నాయి. తోటి తెలుగు వాళ్ళుగా మనం ఎందుకు సంతోషించకూడదు అన్నది ఖచ్చితంగా సంతోషిస్తాం. తెలుగు వాళ్ళు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో విజయాలు సాధించినప్పుడు అందరికంటే ఎక్కువగా సంతోషిస్తాం. మా ఛానల్ పేరే తెలుగువాడు టీవీ. కాకపోతే క్వాలిటీ గురించి చెప్పేటప్పుడు అవన్నీ ఎందుకు కన్సిడర్ చేయాలి? నిజమే కదా, ఇన్ని కలెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే సింపుల్ పాయింట్. ఒక సినిమా ఫస్ట్ పార్ట్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నప్పుడు ఆ సెకండ్ పార్ట్ కోసం జనం విపరీతంగా వెయిట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ని పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత నిలబెట్టుకున్నప్పుడు కలెక్షన్స్ సునామీ ఇలాగే ఉంటుంది. అంత మాత్రాన అందులో ఉండే లోపాలు క్వాలిటీ పరమైన పాయింట్స్ చెప్పకూడదంటే అలా? కాస్త ఈ ఫ్యాన్స్ పిచ్చి ప్రతివాడికి ఏదో ఒక ముద్ర వేసేయడం, ఈ పిచ్చి నుంచి బయటపడి సినిమాల క్వాలిటీ గురించి ఫ్రాంక్గా ఆలోచించడం అందరూ నేర్చుకోవాలి. ఎవరైనా విమర్శిస్తే దాన్ని విమర్శించేసి వాడికి ఏదో ఒకటి అంటగట్టడం తగ్గించుకుంటే మంచి సినిమాలు వస్తాయి, మంచి క్రిటిక్స్ వస్తారు. లేకపోతే అభిమానం పిచ్చితో సినిమా ఎలా ఉన్నా ఇది మహాద్భుతం అనేసి వాళ్ళు ఉంటారు, లేదా పిచ్చి ద్వేషంతో ఈ సినిమా వరస్ట్, దీన్ని నాశనం చేయాలి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళే మిగులుతారు రివ్యూయర్స్ కింద. కాబట్టి లేనిపోని పిచ్చి ద్వేషాలు, డిస్క్రిమినేషన్స్ అంటగట్టకుండా మేము కరెక్ట్గా సినిమా క్వాలిటీ గురించి మాట్లాడేమా లేదా అన్నది మాత్రమే మీరు చూడండి. నచ్చకపోతే మానేయండి. అంతేగాని ముద్రలు వేయకండి. మేం ఫలానా అనుకుని మీ అభిప్రాయాల్ని మా మీద రుద్దకండి. మేము కూడా సినిమా ఇదే అని చెప్పి మా అభిప్రాయాన్ని మీ మీద రుద్దడం లేదు. మా అభిప్రాయం మీకు చెప్తున్నాం అంతే. కానీ కొందరు మాత్రం మేమేదో ఫలానా మిత్రులు శత్రువులు అనుకుని వీడు ఫలానా వైపు అని చెప్పి మాకు ముద్రలు వేసి పక్షపాతాలు అంటగడుతున్నారు. అలాంటివి ఏం లేవు. సబ్స్క్రైబ్ చేయండి.